నెక్స్ట్ ఐటమ్ క్యారెట్ బర్ఫీ దోశ అంట. ఇప్పుడు తిన్న 3 ఐటమ్లు దీని ముందు ఎందుకు మనకి రావాలా? 1 2 3. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి వెల్లుల్లి కారం దోశ అంట. ఈ దోశకి మెయిన్ హైలైట్ ఏంటంటే దానిపైన ఒక గ్రేవీ వేసాడు అనమాట ఆనియన్స్ తో. దాంతో ఇంకా బాగుంది అనమాట టేస్ట్. ఎందుకే ఓవర్ యాక్టింగ్ మన వాళ్ళే చేస్తున్నాడు ఎవరిలాగా, లేకపోతే ఏంట్రా చాలా బాధ కలుగుతుంది. చుట్టూ కూడా క్రంచీగా ఉందన్నమాట. అందులో ఏమో సేమియాలు వేసారు. ఆపుకో ఆపుకో. అదిగో హాయ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఎన్నిసార్లు అంటాం. సర్లే, మ్యాటర్ ఏంటంటే ఈ రోజు పొద్దున్న నుంచే కూడా రాజమండ్రిలో పనిలేదు, సరిపోయింది. ఇప్పుడే కాల్ ఎప్పుడు వచ్చేస్తున్నాయి నైట్ 7:30 అవుతుంది. టైం 7:30 కాదు, వాచ్ అయిపోయింది. పని చేసి నీది వేస్ట్. 7 అయింది. ఎంత రేటు పెట్టి వాచ్ కొన్న పని చేయట్లేదు. ఇప్పుడు మనం ఈట్ స్ట్రీట్ లో ఉన్నాం. బేసిక్ గా నేను ఏమనుకున్నానంటే వీళ్ళకి నచ్చింది తినరా ఒక 500 అని చెప్దాం అనుకున్నాను. కాకపోతే ఇక్కడ ఒక ఐటమ్ 500 ఉంటదేమో అన్నట్టుంది. ఇక్కడ ఇది రిచ్ పాష్ ఈట్ స్ట్రీట్ లో ఉందన్నమాట. అందుకనే ఇంత రేట్ అని పెట్టుకుంటే కష్టం. అందుకని అన్లిమిటెడ్ పెట్టుకున్నాం. ఇప్పుడే అన్లిమిటెడ్ కదా, పగిలిపోతుంది. ఒక 5 ఐటమ్స్ యూనిక్ గా, రెగ్యులర్ కాకుండా మనం తయారు చేయాలి. కొత్తగా ఏమన్నా ఉంటే అవి ట్రై చేద్దాం. ఎందుకంటే కొన్ని పేర్లు చూసాను, కొత్తగా ఉన్నాయి. పిజ్జా, షవర్మా అని చూసాను దారిలో, కార్ల నుంచి ఆ మూల నుంచి ఈ మూలకు వస్తూ అయిపోతుంది. అందుకని రేట్ పెట్టట్లేదు. తిందాము, తిని టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను. ఇది పార్ట్ 1 అనుకోండి, ఈట్ స్ట్రీట్ రాజమండ్రి. మీరు కింద కామెంట్ చేయండి, ఈ రాజమండ్రిలో ఇంకా ఏమన్నా మంచి ఐటమ్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయని మీరు చెప్తే మళ్ళీ నెక్స్ట్ ట్రై చేద్దాం. ఇప్పుడైతే ముందైతే వెళ్ళిపోయి ఏమేమి ఐటమ్స్ కొత్తగా ఉన్నాయో చూసి ట్రై చేద్దాం. అయితే మాత్రం ఈ 500తో పని లేదు కాబట్టి చింపేనా నీకు అంత ఎక్కువైపోతుంది ఏంటి? చాలా ఇష్టాలు చెప్తున్నాడు మరి ఓవర్ యాక్టింగ్. అలా కాదు, ఏదో మాట్లాడాలి, ఏదో చేసేయాలి అని. ఎందుకు ఓవర్ యాక్టింగ్? మన వాళ్ళే చేస్తున్నాడు. ఎవరిలాగా? వద్దులే, చైల్డ్ ఆర్టిస్ట్ లాగా. ఇది ఎవరో అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ వాళ్ళు పేరు చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ చెప్పలేమొద్దు. ఇది ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా లేదు కింద కామెంట్ చేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. ఏంటి కోడిగుడ్లో ఉంది ఇక్కడ ఏదో సాఫ్ట్ ప్రో వెజిటేరియన్. కోడిగుడ్డు వెజ్జా నాన్ వెజ్జా? ఇది ప్రో వెజ్. కోడిగుడ్డ అన్న ఇది? షేప్ కోడిగుడ్డ? బాతుగుడ్డ అనుకుంటుంది. ఎంత పెద్ద ఉంది. ఏం బాగుంటాయి మన దగ్గర మంచి ఐటమ్? ఓన్లీ వెజ్జా? ఓన్లీ వెజ్ అండ్ గైస్. ఇక్కడ ఏవేవో ఐటమ్స్ ఉన్నాయి. ఫింగర్స్, ప్రోటీన్ ఫుడ్ అన్న. ఈ సాఫ్ట్లెట్ అంటే ఏంటన్నా? సోయా బీన్ సంబంధించింది. అయ్యి బాబోయ్, జిమ్ ప్రోటీన్ పౌడర్. చాలా హెల్దీ అయితే ఇది. సాఫ్ట్లెట్ లాలీపాప్స్ ఒకటి చెప్పన్నా, ఫింగర్స్ ఒకటి, ఇంకోటి ఏంటి, ఇంకో ఐటమ్ ఏం చెప్పనా? లాలీపాప్. ఫింగర్ ఒకటి, లాలీపాప్ ఒకటి. ఈ 100 రూపీస్ దేవండి. 150 200 అయిపోయింది. ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి సాఫ్ట్లెట్ ఫింగర్స్. చికెన్ ఫింగర్స్ లాగా. చికెన్ ఫిష్ ఫింగర్స్. చికెన్ వేరు, ఫిష్ వేరు. ఫిష్ ఫింగర్స్ లాగా ఇది సాఫ్ట్లెట్స్ అంట. ఇది సోయాని ఇంకా ఏవేవో వేసి చేస్తారంట, మంచి ప్రోటీన్ అంట. చాలా బాగుంది. పన్నీర్ ఇది పన్నీరా? పన్నీర్ కాదు కదా. ఓకే ప్రత్యేకించి పన్నీర్ కాదు, పన్నీర్ కూడా మిక్స్ అయి ఉంటదంట. రెడీగా ఉంది. బాగుంది. నేను ఇప్పుడు తినలే. టేస్ట్ బాగుంది. చికెన్ ఫింగర్స్ ఏ మాత్రం తక్కువ లేదు. వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే పక్కాగా వచ్చి తినండి. మస్ట్ ట్రై. 100 రూపాయలు కాస్ట్. చాలా బాగుందిరా. 6 వచ్చినాయి. 6 ఫింగర్స్ వచ్చినాయి. చాలా బాగుంది. సూపర్. దానిపైన ఒక గ్రేవీ వేసాడు అనమాట ఆనియన్స్ తో. దాంతో ఇంకా బాగుంది అనమాట టేస్ట్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి సాఫ్ట్లెట్ లాలీపాప్. ఇది వచ్చేసరికి చికెన్ లాలీపాప్ లాంటిది అనమాట. ఏంట్రా ఆయన ఒకటే చెప్తాడు, ఇది ప్రోటీన్ ఫుడ్, హెల్తీ ఫుడ్ అని చెప్పేసి. టేస్ట్ చూద్దాం. కలిపి నాకు కాలిపోయిందిరా, కానీ సేమ్ చాలా గట్టి కాలిందిరా. నోరు దీన్ని కాలట్లేదేంటి? ఆ మొక్క తిందా ఈ అబ్బాయి అగ్గిలా ఉంది కదా. సేమ్ టెక్స్చర్ ఇదంతా కూడా అది ఇది ఇంచుమించు ఉంది. టేస్ట్ అయితే బాగుంది, కానీ కొంచెం క్రిస్పీగా ఉంది. మెత్తగా ఉంది. లోపల కూడా ఏదో క్రిస్పీగా తగులుతుంది. దానికి పన్నీర్ తింటున్నట్టుంది. పన్నీర్ తింటున్నట్టుంది. బాగుంది. కానీ వెజ్ లో కూడా ఇంత టేస్టీగా, దట్టు ఇలా స్ట్రీట్ ఫుడ్ లో చేయడం అంటే చాలా 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 గ్రేట్. రెస్టారెంట్ లో కూడా నాకు వెజ్ అంత త్వరగా ఇంత అలా నచ్చదు. బేసికల్ గా నాకు బేసిక్ గా కానీ సాస్ అదే చెప్తాను. ప్రోటీన్ అది. నెక్స్ట్ షాప్కి వెళ్దాం.
నెక్స్ట్ ఇక్కడ పిజ్జా షవర్మా అని ఉంది. అయితే పిజ్జా షవర్మా చేస్తారేమో అన్నారు. కాకపోతే అది పిజ్జా సెపరేట్ షవర్మా సెపరేట్ అంటే అక్కడ రెండు ఉండడంతో అలా పెట్టారు. అయితే వాళ్ళ దగ్గర ఇలా ఉండని చేశారు. ఓకే ఓకే రావట్లేదు. నువ్వు కాదురా బషీర్. సర్లే పాట్ పిజ్జా అని చెప్పేసి ఒకటి కనపడితే అది ఆర్డర్ ఇచ్చాం. పాట్ పిజ్జా ఏంట్రా? చికెన్ అది కూడా అందులోని సాగుద్దంటావా? నేను తెస్తా సాగుద్ది. ఆపుకో అదిగో చాలు, ఆ మాత్రం సాగితే చాలు. లోపల కార్న్ చికెన్ ఆ షవర్మా పీసెస్ అనుకుంటా. చికెన్ అంటే తిందాం, టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. 3, 2, 1 టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. కాలిందా? అయితే తినేస్తా. ఒక పేజాన్ మిక్సీలో వేసేసి. చాలా యూనిక్ రా, మన కాన్సెప్ట్ తగ్గట్టు ఉంది ఇది. అమ్మా దీన్ని కానీ బాగుంది. అలా కాదు, పై లేయర్ ఏమో క్రిస్పీగా బాగా, లోపల చీజ్ తో బాగా అక్కడక్కడ వెజ్జీస్ కార్న్ చికెన్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. కొత్తగా యూనిక్ గా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి. పిజ్జా షవర్మా కరెక్టే, ఇది పిజ్జా షవర్మానే, కాకపోతే పాట్ పిజ్జా షవర్మా కరెక్టే పెట్టారు. ఇందులో షవర్మా పీసులు, చికెన్ పీసులు, షవర్మా పీసులు. ఇగో ఎన్ని షవర్మా, ఇదిగోండి ఇక్కడ కనిపించే చికెన్ మొత్తం కూడా మీకు షవర్మాలోంచి తీసిన చికెనే. బాగుంది గైస్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కుల్ఫీ చికెన్, రష్మీ చికెన్ అంట. ఇది కుల్ఫీ చికెన్ కాదు, ఇది కుల్ఫీ చికెన్. నిజంగా ఏది కుల్ఫీ ఇది కుల్ఫీ చికెన్ అని నా పందం 500. ఇది కుల్ఫీ చికెన్ అని నా పందం బషీర్. లాజీస్ అని చెప్పేసి ఒక షాప్ ఉందన్నమాట ఇక్కడ. అక్కడికి వెళ్ళి ఏమన్నా కొత్తవి ఉన్నాయని మెనూలో ఎతికితే ఇది కనిపించింది. సో నేను ముందు రష్మీ కబాబ్ అడిగాను, అయితే కుల్ఫీ కబాబ్ కూడా బాగుంటదని చెప్పారు. సో ఆ రెండు ఇచ్చారనమాట. టేస్ట్ చూద్దాం. వీళ్ళు చూడు మైనీస్ చేయక్కర్ లేకుండా ప్యాకెట్లెట్స్, వెజ్ మైనీస్, టమాటో సాస్. బాగుందిరా, మాస్ ఐటమ్. నీకు అంత నచ్చలేదా? నాకు బాగానే ఉందా? నీకు కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టు అనిపించింది నాకు. ఏమో మన పిల్లలకి వస్తామా? అప్పుడు కూడా సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది. సాల్ట్ గురించి కాదు, బేసిక్ గా ఈ రష్మీ కబాబ్ ఎప్పుడు తిన్నా నాకు సాల్ట్ గానే అనిపిస్తుంది. నాకు సాల్ట్ గురించి కాదు, మరి దేని గురించి ఏమో మొత్తం తేడా ఉంది. ఏం తేడా అనిపించిందిరా? సరే ఇచ్చొద్దాం. కుల్ఫీ చికెన్ ఇది వచ్చేసరికి KFC లా ఉంది చూడడానికి. చుట్టూ కూడా క్రంచీగా ఉంది అనమాట. అందులో ఏమో సేమియాలు వేసారు, కానీ ఇక్కడ ఫ్లేక్స్ అయ్యా వేసారు. అటుకులేంటి కొంప తీసి. కానీ ఒకటి ఇది డిఫరెంట్ గా ఉంది, అది డిఫరెంట్ గా ఉంది. రెండు డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి. చాలా క్రంచీగా ఉంది ఇది. ఇందులో ఈ అటుకులు అనుకుంటారు. KFC ఫ్లేవర్ వచ్చింది నాకు కదా, వచ్చింది. నేను KFC ని బ్యాన్ చేశాను నా ఛానల్లో. దెబ్బకి షాక్ అయ్యాడు గురుడు. KFC ఛాలెంజ్ చేసి అది ఎంతకాలమో తెలీదు, కానీ ఏదన్నా మంచి కిచెన్ దొరికి నేను ముందు కిచెన్ లోకి వెళ్ళి కిచెన్ బాగుంటే మాత్రం తెస్తా, లేకపోతే తిను బాబోయ్. ఫ్లోటింగ్ అయితే ఏదైనా ఫ్లోటింగ్ బట్టి వాళ్ళు మెయింటెనెన్స్ అన్ని మారుతూ ఉంటాయి. జనాలు మంచి మనం వెళ్ళిన చోట్ల కూడా చాలా ఏమో రష్మీ కబాబ్ వచ్చి 150 రూపాయలు, 2 కాబట్టి 2 అయితే 80 రూపాయలు అంట. కుల్ఫీ చికెన్ వచ్చేసరికి 2 పీసులు 100 రూపాయలు తీసుకున్నారు. ఈట్ స్ట్రీట్ లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఎండ్ అంటే అటు నుంచి ఎండ్, ఇటు నుంచి స్టార్టింగ్. నిన్ను కెమెరా తిప్పని చెప్పాను నేను, మరి ఎందుకు తిప్పుతున్నావు? కెమెరా మ్యాన్ స్కిల్స్ వాడుతున్నాడు, చెప్పినప్పుడు తిప్పు. అయితే ఇక్కడ మా పల్లె దోశ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. అది స్టార్టింగ్ ఎటు నుంచి స్టార్టింగ్ మాకు తెలియదు. ఒకవైపు స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్ షాప్ నెంబర్ 1 ఇది. తెలీదురా బచ్చా, ప్రతిదీ ఏంట్రా బాబు, ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. చాలా అందంగా ఉంది. బయట నుంచి అయితే మా పల్లె దోశ అని, పైన లోగో అయితేనేంటి పిల్లలు గాలిపటాలు ఎగరేసుకుని వెళ్తున్నట్టు, ఎడ్ల బండ్లు, ఇలాంటి ఒక చోట శుభ్రంగా ఎంత నీట్ గా గ్లాసులతో అసలు మామూలుగా లేదు సెటప్. అయితే లోపలికి వెళ్ళి ఇక్కడ ఏమన్నా యూనిక్ గా టిఫిన్ ఉందేమో చూసి టేస్ట్ చూద్దాం పదండి. రోడ్డు మీద చాలా గోల్ వచ్చేస్తుంది, లోపలికి వెళ్దాం చలో. లోపల అంబియన్స్ చాలా బాగుంది, సింపుల్ గా ఉంది. కాకపోతే టేబుల్స్ ఏం కాదు, ఇలా చైర్ లో కూర్చుని ప్లేట్ చేతిలో పట్టుకుని తినేచ్చు అనమాట. చాలా బాగుంది. ఇది కూడా సేమ్ మన పల్లెటూరు పచ్చళ్ళ షాప్ లో కూడా ఇలాగే వస్తుంది అనమాట. ఇంచుమించు చూడగానే మాకు మా షాపే గుర్తొచ్చింది. ఎవరైనా ఇంకా తెలియకపోతే ఎవరికైనా మన షాప్ ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి May 1 ఆకివీడు దగ్గరలో ఉంటే తప్పకుండా రావడానికి ట్రై చేయండి. ఇక్కడ నుంచి వచ్చిన ఎండలు కాబట్టి కారులో గట్టా వస్తే కొంచెం బెటర్, లేకపోతే బండి మీద అంత దూరం అయితే రిస్క్ చేసి రావద్దంటున్నాను నేను. పార్కింగ్ ఫుల్ గా ఉంటది, కార్ వేసుకుని రావచ్చు. అలా అయితే బళ్ళు మీద గట్టా రిస్క్ చేయకండి. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇంటి దగ్గర ఉండి ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే www.palletturupachal.com లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది కూడా పల్లె దోశ, మన పల్లెటూరు పచ్చళ్ళు. మన ఓపెనింగ్ ఫ్రైడే, సాఫ్ట్వేర్ వాళ్ళు సాటర్డే సండే మన గోదావరి వాళ్ళు వస్తారు. రాజమండ్రి ఇంటికి వచ్చినప్పుడు సరదాగా May 1 చాలా మంది యూట్యూబర్లు కూడా వస్తారు. ఆ రోజు సరదాగా రండి. మనం పెట్టిన కాన్సెప్ట్ కూడా అంటే అలాగే మా ఓడేదో రావద్దు అనడం అంటే మీరు రిస్క్ తీసుకుని మీరు ఎప్పుడు రావద్దు అని అర్థం. బస్సు ఉంది, ట్రైన్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇలాంటి ఫెసిలిటీస్ యూజ్ చేసుకుని రండి. ఖచ్చితంగా కుదిరితే తప్పనిసరిగా, అంతే తప్ప రావద్దని అయితే మేము చెప్పం. లేకపోతే ఏంటి బాధ కలుగుతుంది.
కాదురా బషీర్, కాలేజీలో ఈవెంట్లు జరుగుతాయి కదా, అందులో పార్టిసిపేట్ చేసేవాడు నువ్వు? అలాంటి చేయలేదు, ముందుండేవాడు ఏమో కదా. అంటే తప్పుడు మాటలు మాట్లాడకరా అసలు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి వెల్లుల్లి కారం దోశ అంట. దోశ పైన వెల్లుల్లి కారం వేశారు, 2 చట్నీ, పల్లీల చట్నీ, టమాటా చట్నీ. టేస్ట్ చూద్దాం. వెల్లుల్లి కారం పెడతాం రా. గీ వేస్తారు కదా, గీ ఆయిల్ 2 ఉంటాయి కానీ గీ అంతేం తెలియట్లేదు. తినచ్చు, ఒక్కదానికి వేసారు, ఇది వేయలేదు, ఇది ఆయిల్ ఒకటే. అంత ఎక్కువేం తెలియట్లేదు, నువ్వు తినచ్చు ఏం కాదు. నేను పని చేస్తాను. దీనికి హైలైట్ ఏంటో చెప్పనా, ఈ దోశకి మెయిన్ హైలైట్ ఏంటంటే గీ. దీనికి హైలైట్ గీ. అప్పుడు బాబాయ్ అంత గీ అంత ఎందుకు నచ్చదు నాకు, గీలో ముంచి లేపాలరా నిన్ను. బ్రో నా కోసం అసలు గీ వేయకుండా ఒకటి ఏంచి బ్రో, ఇదే ఏంచి బ్రో, అసలు గీ వద్దు బ్రో. తినేస్తున్నారు కానీ బాగుంది, కానీ టేస్ట్ తినేస్తున్నారు. నేను ఆయిల్ తో తింటాను ఇప్పుడు. బాగుంది, చాలా బాగుంది. వెల్లుల్లి కారం భలే ఉంది. అందుకే అడిగాను, వెల్లుల్లి కారం అదిరిపోయింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి పన్నీర్ పిజ్జా దోశ అంట. చాలా కలర్ఫుల్ గా ఉంది మెయిన్ దోశ అయితే. మొత్తం తినే ఈజీ ఈజీ పీజీ. ఒక ట్రై చేయి మొత్తం కలిపి. బేసిక్ ఇది ఎలాగే తినాలి, అందుకే ఒకసారి వెళ్ళిపోవాలరా మొత్తం. అంత లేదు, ఒకసారి. టేస్ట్ అయితే బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది బేసిక్ గా చట్నీ కన్నా మొత్తం ముంచేసాడు. దీన్ని ఇలాగా టమాటా కెచప్ లో ముంచుకుని తింటే బాగుంటది. 1 2 3 రేటు దోశ మొత్తం చెరువే. చాలా బాగుంది టేస్ట్. కరెక్ట్ గా దొరుకుతుంది అన్ని యూనిక్ ఐటమ్స్. మనం ఈ రోజు అనుకున్న దానికి ఇక్కడ దొరికిన ఐటమ్స్ కి చీజ్ వల్ల పిజ్జా ఫ్లేవర్ కూడా వచ్చింది. పర్ఫెక్ట్ ఉంది టేస్ట్ అయితే, చాలా బాగుంది. మస్ట్ ట్రై ఇక్కడికి వస్తే. ఈ పల్లె దోశకు వస్తే పక్క రండి, రాజమండ్రిలో ఉంటే ఆ పల్లె దోశ చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ క్యారెట్ బర్ఫీ దోశ అంట. నేను అస్సలు తినను రా. అది కూడా గీయే, చాలా క్రంచీగా ఉంది చూడు. ఆ చట్నీలో స్వీట్ గా ఉంటుంది, స్వీట్ దోశ ఇది. నా కర్మ అంతే. ఓకే ఓకే నాకు వద్దు. ఇప్పుడు తిన్న 3 ఐటమ్ దీని ముందు ఎందుకు మనకి రావాలా? అరే వద్దురా, టేస్ట్ వస్తే ఊసే. అరే నేను తినను రా. సాగుతున్నారు ఏంటన్నా నన్ను. ఇది తినకుండా నువ్వు కాకినాడ వెళ్తే రిగ్రెట్ ఫీల్ అవుతావు. ఓకేలే, ఇది తిను. బాగుంది, చాలా బాగుంది. సరిగ్గా తిను. గీ పక్కన పెట్టు. బ్రో బూస్ట్ అని వేస్తారా? బెల్లం. ఇప్పుడు దాకా ఇన్ని ఐటమ్స్ లో బెస్ట్ ఐటమ్, అందులోని ఎంత యూనిక్. ఎలాగా ఒక దోశని ఇలా స్వీట్ గా పైన క్యారెట్ తో చేయడం అనేది అసలు బేసిక్ గా మనం స్వీట్ ఫ్రిడ్జ్ వాళ్ళం తినేస్తాం మనం. నేను మొత్తం తినేస్తాను, చాలా బాగుందిరా. ఇంకా ఫైనల్ గా చెరుకు రసంతో ఎండ్ చేస్తున్నాం ఈ వీడియో. చల్లగా చూడండి, ఇంత చెరుకు రసం లోపల సబ్జాలు వేసి నిమ్మకాయ పిండి ఇచ్చారనమాట. కాస్ట్ వచ్చి గ్లాసు 20 రూపాయలే. చల్లగా రిఫ్రెష్ అయిపోవచ్చు. లెమన్ కూడా తెలుస్తుంది. నువ్వు తాగడానికి ఎంత అవుతున్నావు? వీడియో కోసం యాక్టింగ్ తాగాలనిపించింది, తాగేస్తున్నాను. మొత్తానికి ఇక్కడ వీడియో ఎండ్ చేస్తున్నాం. ఇంకా రాజమండ్రిలో ఏమేమి ట్రై చేయాలనేది మీరు కింద కామెంట్ చేయండి, మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఆకి వీడియో స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. బషీర్ గారు ఏమో కాకినాడ వెళ్ళిపోతాడు, మళ్ళీ రేపు ఎప్పుడో వస్తాను అంటున్నాడు. ఆడు వచ్చేదాకా నమ్మకం లేదు నాకు. చూద్దాం, ఇక ఆడి ఇష్టం అని మనం ఎక్కువ బలవంతం చేయకూడదు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మై హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.